ఇప్పుడు మీ అమ్మతో ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు? చూడు, మీ అమ్మ చచ్చిపోతానంటోంది. అది అర్థం కాదా మీ నాన్నకి? ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న వినడు. నీకు కూడా మీ నాన్న బుద్ధులే వస్తున్నాయి. మేం చెప్పేది మీ ఇద్దరి చెవులకెక్కదు. మీకు అనిపించిందే చేస్తారు. ఏం మనుషులో ఏమో. అలా అనకండి మావయ్య. పెద్దమ్మ వాళ్ళు కూడా మంచివాళ్లే కదా. నాన్న లైఫ్లో నాన్న ప్రమేయం లేకుండా అలాంటి పొరపాటు ఒకటి జరిగిపోయింది. సరిదిద్దుకోవాలని చూస్తున్నాడు. సమస్యలు వస్తున్నాయి. నాన్నైనా మనసాక్షిని చంపుకోలేడు కదా మావయ్య. చాలరా, నోరు మొయ్యరా. సపోర్ట్ చేయడానికి వచ్చాడు, సపోర్ట్ చేయడానికి. నేను ఫోన్ చేస్తే మీ నాన్న లిఫ్ట్ చేయడు. నువ్వొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడుగు. సరే మావయ్య. చెప్పరా చెర్రీ. నాన్న ఎక్కడున్నావు? బార్లో ఉన్నానురా. ఏ బార్ నాన్న? అమృత బార్లో ఉన్నా. ఇంటికి రావచ్చు కదా నాన్న. రేయ్, ఇప్పుడు నీకేం కావాలరా? ఏం లేదు నాన్న, నువ్వు అక్కడే ఉండు. నేనే వచ్చి మాట్లాడతాను. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరు రావాల్సిన అవసరం లేదురా. నాకు రావాలనిపించినప్పుడు నేనే వస్తాను. లేదు నాన్న, నేను వస్తున్నాను కదా, మనం మాట్లాడుకుందాం. నువ్వు అక్కడే ఉండు. ఏంట్రా, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా కిడ్నాప్ చేసి బంధించాలని చూస్తున్నారా? నువ్వు మీ అమ్మ అపూర్వ, రే మీరందరూ కలిసి నా గురించి ఏమనుకుంటున్నారా? ఒక్కొక్కడిని షూట్ చేయాలనిపిస్తోంది. నాన్న, నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నావు? నేను వస్తున్నా అని చెప్తున్నాను కదా. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. నా గురించి నీకు తెలుసు కదా. సరే, వచ్చాక ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మటుకు నా కొడుకని కూడా చూడ చెప్తున్నా. ఓకే నాన్న, ఓకే. బేరర్, సోడా బడ్రా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది అపూర్వ. నవ్వుతూ మనుషుల్ని తెలివిగా విడదీసింది. ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా ఏడుస్తుంది. రే చెర్రీ, దొంగ నా సన్, నువ్వు నాకు ఫోన్లో ఏం చెప్పావురా? నేను వస్తున్నానని చెప్పాను. నో, నువ్వు ఒక్కడివే వస్తున్నానన్నావు. మరి వీడెందుకు వచ్చాడ్రా? సారీ మావయ్య, కొంచెం నాన్న తాగేసి ఉన్నాడు కదా. నేను తాగినా క్లియర్గానే ఉన్నానురా. నా బతుకుని బుగ్గిపాలు చేసిన అందరినీ వాడు వీడు అది ఇది అని అంటాను. ఐ డోంట్ కేర్. చెప్పండ్రా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా ప్లాన్ చేశారా? నాన్న ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది నాన్న.
ప్లీజ్ నాన్న. ఎలా నువ్వెవడరా నన్ను ఆపడానికి? కేపీ ఇంక చాలు, ఇంటికెళ్దాం పద. మీరా నీకోసం ఏడుస్తోంది. ఆ? అక్కడ శారద ఏళ్ల తరబడి నా కోసం ఏడుస్తుంది. మా ఇద్దరిని విడదీసిన పాపం నీకు నీ పెళ్ళానికి ఊరికే పోదు. జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే ఉపయోగం లేదు. రా వెళ్దాం. నేను రాను. నా కొడుకుని చంపాలని చూసావు నువ్వు. నీలాంటి హంతకుడింటికి నేను రాను. ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం నరకం అది. అసలు మీరు మనుషులేనారా? ఎవరైనా సంతోషంగా ఉంటే నిద్ర పట్టదా మీకు? అసలు నీ కూతుర్ని ప్రేమించడం గగన్ చేసిన నేరమా? నీకోసం మీరా తెచ్చిన భోజనం కూడా తినకుండా వచ్చేసామంట కదా. ఆ ఇంటి తిండి నా గొంతులో దిగదు. నాన్న ప్లీజ్ నాన్న, జరిగిందేదో జరిగిపోయింది నాన్న. మనకు అన్యాయం జరిగింది కదా అని మనం మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా నాన్న. పద నాన్న పద. రానన్నాను కదరా. కేపీ నిన్ను తీసుకొస్తానని మీరాకు మాటిచ్చి వచ్చాను. ఓహో, సూపర్. మామూలు సూపర్ కాదు, వెజలేసే అంత సూపర్. నీకు నీ చెల్లి మీద ప్రేమ ఉండొచ్చు, నాకు నా కొడుకు మీద ప్రేమ ఉండకూడదా? నీకు నీ కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, నాకు నా భార్య మీద ప్రేమ ఉండకూడదా? నీ చెల్లి చచ్చిపోతుందంటే ఓ పరిగెత్తుకుంటూ వచ్చావు. నాన్న ఇక్కడ కాదు నాన్న, ఇంటికి వెళ్దాం నాన్న. అందరూ చూస్తున్నారు నాన్న. పద. చూస్తే చూడవరా, మన జీవితాలే రోడ్డు మీద పడ్డాయి. ఇంకా సిగ్గుపడ్డానికి ఏముందిరా? కేపీ తను నా చెల్లి మాత్రమే కాదు, నీ భార్య కూడా. తనని కాపాడుకోవడం నీ బాధ్యత. కాపాడుకుంటాను. ఎవడన్నాడు కాపాడుకోనని? నా భార్య నా పిల్లల్ని నేనే చూసుకోగలను. ఏ చేత కాదనుకుంటున్నావా? సంపాదించే శక్తి లేదనుకుంటున్నావా? నీ చెల్లిని ఆ ఇంట్లోంచి పంపించే, నేను చూసుకుంటాను. అయితే నేను కూడా అక్కడ రాను. ఎలా? నాన్న నేను నా శారద దగ్గరే ఉంటాను. ఎలాండే నాన్న. కేపీ మాయ నాన్న ప్లీజ్ నాన్న, చాలు నాన్న ఇంకా ప్లీజ్. చెర్రీ మీ నాన్నకి ఎక్కువైపోయింది. ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. పద నాన్న పద నాన్న, ఇంటికి వెళ్దాం. పద పద పద. రాయ్, నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చేశారు.